ఇందాక చెప్పారు ఒకటి కౌంటబుల్, నౌన్, అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ అన్నారు. ఎస్ సార్, అంతవరకే తెలుసు సార్. నేను చెప్తాను. కౌంటబుల్కి ఏమన్నారంటే సార్ మెనీ అన్నారు కదా. అన్కౌంటబుల్కి ఏమన్నారంటే మచ్ అన్నారు. ఎస్ సార్. ఇంతవరకే కదా క్లారిటీ ఉంది. ఎస్ సార్. ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటిది? ఐ విల్, షీ, ఇట్, ఐ, వి, యు, దే. యు, దే, అంతే కదా మేడం. ఎస్ సార్. ఐ, వి, యు, దే. యు రాసి సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. మీ, హిస్, హిమ్, ఇట్, దెమ్, అస్, యు. ఇంతవరకు అయితే అర్థమైంది. యు, అస్, దెమ్. ఎస్ సార్. దేర్ కూడా వస్తుంది కదా సార్. అది పొజిటివ్ అడ్జెక్టివ్స్. ఓకే సార్. అది పాజిటివ్ అడ్జెక్టివ్. దేర్ హౌస్ అదంతా అడ్జెక్టివ్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఇంత కరెక్ట్ వచ్చిందిగా, మొత్తం అన్ని వచ్చాయి కదా. ఎస్ సార్. ఓకేనా? ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఎందుకు సబ్జెక్ట్ వైపు ఉంటాయి, ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ వైపు ఉంటాయి. నౌన్ ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రియా ఈజ్ అ గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. ప్రియా అనేది నౌనే కదా. ఎస్ సార్. ఇప్పుడు ప్రియా దగ్గర మీరు ఏం పెడుతున్నారు? షీ అంటున్నారు. షీ ఈజ్ అ గుడ్ గర్ల్ అంటున్నారు. ఎస్ సార్. అంటే నౌన్ ఉన్న చోట ప్రొనౌన్ పెడుతున్నారా? ఎస్ సార్. ఇది నౌను లేదంటే ప్రొనౌన్ ప్లేస్ కదా. అవును అంటే సార్. ఇది నౌన్ ప్లేస్. ఇప్పుడు మెనీ అనేది కూడా ప్రొనౌన్ లాగా ఫంక్షన్ అవుతుంది. ఓకే. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ యూసేజ్. ఓకే సార్. చాలా జాగ్రత్తగా ఉన్నది. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుంది, మొత్తం అంతా కన్ఫ్యూజనే కదా యూట్యూబ్లో మొత్తం. ఇది ప్రొనౌన్ ప్లేస్లో వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓన్లీ ప్రొనౌన్ లాగా ఫంక్షన్ అవుతుంది. ఎలాగంటే మెనీ ఆర్ ఇన్ ద షెల్ఫ్ అంట. మెనీ ఆర్ ఇన్ ద షెల్ఫ్ అంట. అంటే అంతకుముందు ఒక సెంటెన్స్ చెప్తున్నా. ఏమంటే వీ హ్యావ్ మెనీ బుక్స్, వీ హ్యావ్ మెనీ బుక్స్ ఇన్ ద షెల్ఫ్ అంటున్నా. సో మనం బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. షెల్ఫ్లో చాలా ఉన్నాయి. క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది క్లాస్లో ఉన్నారంటాం. ఓకే. మెనీ ఆర్ ఇన్ ద క్లాస్. ఓకే. మెనీ ఆర్ ఇన్ మై ఫోన్. సరే ఏంటి సార్ మెనీ ఆర్ పూర్తిగా అర్థం అవట్లేదు అంటే, ఇక్కడ నౌన్కి బదులుగా మీరు ఎలాగా ఈ నౌన్కి బదులుగా ప్రొనౌన్ వాడుతున్నారో అదే ఇక్కడ ఒక నౌన్ ఉంది. ఏంటిది అది అంటే బుక్స్. ఈ బుక్స్ అనే నౌన్కి బదులుగా ప్రొనౌన్ వాడుతున్నాం. మెనీ ఆర్ ఇన్ ద షెల్ఫ్. ఇక్కడ స్టూడెంట్స్ ఉంటుంది. అంతకుముందు మాట్లాడతాం ఒక సెంటెన్స్, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకేనా? మెనీ స్టూడెంట్స్. ఓకేనా? ఈ స్టూడెంట్స్కి బదులుగా ఈ ప్రొనౌన్ వాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే ఫొటోస్, ఆ కాంటాక్ట్స్, పిక్చర్స్, ఏదైనా సార్, యాప్స్. ఎస్ సార్. సారీ, ఫొటోస్, ఫోన్, మెసేజెస్, మెయిల్స్, కాంటాక్ట్స్, కాంటాక్ట్స్, యాప్స్. ఎస్. ఓకేనా? అంటే ఒక నౌన్కి బదులుగా ప్రొనౌన్ వాడినట్టే ఆ ప్రొనౌన్ మెనీ కూడా అవుతుంది. ఇది అర్థమైంది కదా. ఎస్ సార్. ఇప్పుడు ప్రొనౌన్ ఫ్రేజ్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ యూసేజ్ మెనీ అనేది ఒక ప్రొనౌన్ ఫ్రేజ్లోకి వెళ్ళిపోతుంది. అదేంటంటే మెనీ ఆఫ్ ప్రొనౌన్ ఫ్రేజ్ రాస్తుంది. ప్రొనౌన్ ఫ్రేజ్ ఇది ప్రొనౌన్ ఫ్రేజ్ లాగా ఫంక్షన్ అవుతుంది. ఇట్ ఫంక్షన్స్ అంటే మళ్ళీ ఇట్ అంటే మెనీ. ఓకేనా? మెనీ ఫంక్షన్స్ యాజ్ ప్రొనౌన్ ఫ్రేజ్, యాజ్ అ ప్రొనౌన్ ఫ్రేజ్. ఇక్కడేంటి మెనీ ఫంక్షన్స్ యాజ్ అ ప్రొనౌన్, ఒక ప్రొనౌన్ లాగా ఫంక్షన్ అయింది. ఓకే కదా గైస్? బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రొనౌన్ ఫ్రేజ్ లాగా మాట్లాడుతున్నాం. ప్రొనౌన్
ఫ్రేజ్ లాగా ఇప్పుడు మాట్లాడతాం. మెనీ అనేది ప్రొనౌన్ లాగా వాడాము. ఇప్పుడు ఆ. మెనీ ఆర్ ఇన్ ద షెల్ఫ్, మెనీ ఆ. స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని అవును మనం మెనీ ఆర్ ఇన్ ద స్కూల్ ఇన్ ద క్లాస్ అంటామా సార్? అవును మెనీ ఆర్ ఇన్ ద క్లాస్ అంటాం. ఓకే సార్. చాలా రేర్గా మాట్లాడతాం, ఇది కూడా వస్తుంది. ఓకేనా, ప్రొనౌన్ లాగా మాట్లాడతాం. మెనీ ఆర్ ఇన్ ద క్లాస్, చాలా మంది ఉన్నారు క్లాస్లో అంటాం. చాలా మంది Okay, sir. స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో అని కూడా అంటే చెప్తాం. మెనీ స్టూడెంట్స్ అనం, మెనీ అవును. ఆర్ ఇన్ ద అది కూడా చెప్తాను అది కూడా. ఓకే సార్. ఇలా కూడా చెప్తాము అంటున్నాను నేను. ఓకే సార్. ఆ? సో ఇప్పుడు మన తెలుగులో ఏం చెప్తాము, చాలా మంది ఉన్నారు అంటాం. చాలా అవును, మంది అవును సార్. స్టూడెంట్స్ చాలా కూడా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ రూమ్ లో, ఆ అలా క్లాస్ లో చెప్పొచ్చు, లేదంటే చాలా మంది ఉన్నారు రూమ్ లో అంటాం. Yes, sir. అంటామా? అదే ఇది. అంటాం. ఆ. Okay. ఓకేనా, ఇప్పుడు ప్రొనౌన్ ఫ్రేజ్ మెనీ ఆఫ్ ఆర్ ఇన్ ద క్లాస్. మెనీ ఆఫ్ వచ్చిందా? Okay, మెనీ sir. ఆఫ్ ది స్టూడెంట్స్ Okay, sir. ఇన్ ద ఆర్ ఇన్ ద క్లాస్. మెనీ ఆఫ్ ది బుక్స్, మెనీ ఆఫ్ ది బుక్స్ ఆర్ ఇన్ ద షెల్ఫ్. అదే విధంగా మెనీ ఆఫ్ ది ఫొటోస్, మెనీ ఆఫ్ ది కాంటాక్ట్స్, మెనీ ఆఫ్ ది ఫొటోస్ ఆర్ ఇన్ మై మొబైల్. Okay, sir. అర్థమైందా గైస్? Yes, sir. సార్ ఆ. మెనీకి మెనీ ఆఫ్ కి డిఫరెన్స్ ఏంటి? మెనీకి మెనీ ఆఫ్ కి అంటే చాలా ఉన్నాయి దాంట్లో. స్టూడెంట్స్, మెనీ స్టూడెంట్స్, Many Yes. of the classes in the school అనొచ్చు కదా సార్? మెనీ ఆఫ్ ది Rooms. మెనీ ఆఫ్ ది Many రూమ్స్ of the rooms are classes. మెనీ ఆఫ్ ది రూమ్స్ ఆర్ ఇన్ ద Yes, sir. స్కూల్, ఆర్ ఇన్ ద స్కూల్. సో ఫ్రేజ్ సార్ ఇది, ఫ్రేజ్ Okay, ఇది. sir. ఓకేనా, Many of అనేది ఒక ఫ్రేజ్. ప్రొనౌన్ ఫ్రేజ్, ప్రొనౌన్ లాగా మాట్లాడాము, ఓన్లీ ప్రొనౌన్ చెప్పి దాని తర్వాత ప్రొనౌన్ ఫ్రేజ్ లో మాట్లాడుతున్నాం. ఓకేనా, మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్, మెనీ ఆఫ్ ది బుక్స్, మెనీ ఆఫ్ ది చైర్స్. ఓకేనా, ఇప్పుడు మెనీ ఫంక్షన్స్ యాజ్ అ నౌన్ ఫ్రేజ్. ఒక నౌన్ ఫ్రేజ్ లాగా ఫంక్షన్ అవుతుంది మేడం. ఏంటిది అంటే మెనీ బుక్స్ ఆర్ ఇన్ ద షెల్ఫ్. నౌన్ ఫ్రేజ్ అయిందా? బుక్స్ ఏమైంది? నౌన్ అయిందా? మెనీ Yes, sir. అనేది ఏమైంది? మెనీ Adjective. అనేది బుక్స్, ఆ. మెనీ అనేది ఒక నౌను, ఇది నౌనే కదా సార్? ఇది నౌన్ కాదు మేడం, బుక్స్, ఇది adjective. బుక్స్ అనేది నౌను, Books మెనీ అనేది noun. అనేది Adjective. మెనీ అనేది యాడ్జెక్టివ్. ఆ, యాడ్జెక్టివ్ నౌనే, అవును. నౌన్ ఫ్రేజ్ కానీ ఇక్కడ ఏమైంది? ప్రొనౌన్ అయింది. ఇక్కడ Yes, ప్రొనౌన్ sir. అయింది. ఇక్కడ ఏమైంది? ఆఫ్ ప్రొనౌన్ వచ్చింది ఫ్రేజ్ కాబట్టి అయింది. ప్రొనౌన్ ఫ్రేజ్ ఫ్రేజ్ అయింది. అయింది. ఇక్కడ ఏమైంది? మెనీ అని వచ్చింది కాబట్టి యాడ్జెక్టివ్ నౌన్ ఫ్రేజ్ అయింది. నౌన్ ఫ్రేజ్ అయిపోయింది. ఓకే సార్. ఓకేనా, మెనీ అనేది యాడ్జెక్టివ్, బుక్స్ అనేది నౌన్. నౌన్ అంతే కదా ఫ్రేజ్. సార్? అవును అంతే, నౌన్ ఫ్రేజ్ అయిపోయింది. మెనీ Yes, sir. స్టూడెంట్స్ మనం మాట్లాడతాం కదా ఇప్పుడు. మెనీ స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. మెనీ రిలేటివ్స్ డిడెంట్ కమ్ టు ది పార్టీ. ఓకే. ఏదైనా కౌంటబుల్ నౌన్స్ తోనే మాట్లాడుతున్నామా? కౌంట్ అవును చేయగలమే కదా వాళ్ళతో. అవును. అర్థమైందా ఇప్పుడు? అవును సార్. మెనీ ఇప్పుడు అనే మెనీ స్టూడెంట్స్, మెనీ బుక్స్ ఇవన్నీ కూడా నౌన్ ఫ్రేజ్ అయిపోయింది. నౌన్ ఫ్రేజ్ అయిపోయింది. నౌన్ ఫ్రేజ్. మెనీ స్టూడెంట్స్, మెనీ రిలేటివ్స్. నౌన్ ఫ్రేజ్ అండ్ యాజ్ ఎ సబ్జెక్ట్ కింద మాట్లాడాం ఇప్పుడు. యాజ్ ఎ సబ్జెక్ట్ కింద. ఇప్పుడు ఆబ్జెక్ట్ కూడా ఉంది ఇందులో. నౌన్ ఫ్రేజ్ యాజ్ ఎ సబ్జెక్ట్ కింద మాట్లాడుతున్నాం కదా గైస్. ఈ నౌన్ అవును ఫ్రేజ్ సార్, యాజ్ ఎ noun సబ్జెక్ట్ phrase. కింద మాట్లాడాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ కింద మాట్లాడతాం. ఓకే సార్. యాజ్ అన్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఏంటి సార్ అంటే మీకు తెలుసు కదా గైస్. సబ్జెక్టు ఒక సెంటెన్స్కి ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు పెట్టి మాట్లాడాం సబ్జెక్ట్లో నౌన్ ఫ్రేజ్. అవును సార్. ఇప్పుడు ఇటువైపు పెట్టి మాట్లాడతాం. ఎలాగా? వీ హ్యావ్
మెనీ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. వచ్చిందా? సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిందా నౌన్ ఫ్రేజ్? మెనీ బుక్స్ వచ్చిందా గైస్? ఐ హ్యావ్ మెనీ కాంటాక్ట్స్ ఇన్ మై ఫోనా? వచ్చిందా? Many Sir, I contacts. have many contacts in my phone. Yes, sir. యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద వచ్చిందా? Yes, sir. నౌన్ ఫ్రేజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద ఫంక్షన్ అవుతుందా? Yes, sir. ఎన్ని ఉన్నాయి చూడండి. అంత క్లియర్గా చెప్పాను నేను. మెనీ ఒకటే చెప్పాను. అవును సార్. అర్థమైందా? ఎస్ సార్. మీరు సమ్వేర్ మెనీ చూస్తారు, మెనీ ఆర్ ఇన్ ద షెల్ఫ్ అని చెప్తారు. ఇంకోళ్ళు వచ్చేసేమో మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ అంటారు. ఇంకోళ్ళు వచ్చేసేమో మెనీ బుక్స్ అంటారు. ఏది తర్వాత వీ హ్యావ్ మెనీ బుక్స్ అంటారు. అర్థమే కాదు కదా. మెనీ బుక్స్ సమ్ టైమ్స్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది, ఇక్కడ సమ్ టైమ్స్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ అయితే మెనీ బుక్స్ కనబడుతుంది, మెనీ ఆఫ్ ది బుక్స్ అని కనబడుతూ ఉంటుంది.